పింఛన్ తీసుకునేందుకు వెళ్లి నలుగురు వృద్ధుల మృతికి సీఎం జగనే కారణమని టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జోనల్ ఇన్ఛార్జ్ మద్దలపు రవికుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలు కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని చెప్పారు. సంవత్సరాల్లో జరిగిన అరాచకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేశాడు, ఎంత 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు సామాన్య ప్రజానీకం నుంచి ఎలా దోచాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఎంత మోసం చేశాడు అనే విషయం మీద, అంతేకాకుండా నిన్నగాక మొన్న జరిగిన విషయం, డబ్బులన్నీ 12,500 కోట్లు గుత్తేదారులకి తనకిష్టమైన వాళ్ళకి కోడ్ వచ్చిన తర్వాత ఇచ్చేసి ఈ రోజు పింఛన్లు ఇమ్మమంటే దానికి సాకులు చెప్తూ ఇప్పటి వరకు 4 వృద్ధులు చచ్చిపోయారు ఈ ఎండలకి. ఇది దుర్మార్గమైన చర్య. పింఛన్లు కరెక్ట్ గా 1వ తారీఖు ఇవ్వాలంటే వాలంటీర్లే ఇవ్వాలి అనేది ఏంటంటే, మోడీ గారు 3 కోట్ల మందికి పింఛన్లు ఇస్తున్నారు. వాలంటీర్స్ ఉన్నారా? వేరే రాష్ట్రాల్లో వాలంటీర్స్ ఉన్నారా? లేకుండా పింఛన్లు వెళ్ళట్లేదా కరెక్ట్ టైంకి? ఇది జగన్మోహన్ రెడ్డి మోసం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా సరే, ఈసారి రాబోయే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంతో బీజేపీ జనసేన కలిపి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము. దీనికి ప్రజలు వెరీ క్లియర్ మ్యాండేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు